అసెంబ్లీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో బీహార్లో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఢిల్లీలో బీహార్ బీజేపీ కోర్ కమిటీ భేటీ అయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, బీహార్ బీజేపీ కో ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే పాల్గొన్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా బీహార్ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలు ఎల్జేపీ, ఆర్వీ, హెచ్ఏఎంతో పాటు ఉపేంద్ర కుష్వాహా, ఆర్ఎల్ఎం పార్టీలతో సీట్ల పంపకంపై ఏకాభిప్రాయానికి వచ్చింది బీజేపీ. సాయంత్రం ఎన్డీఏ సీట్ షేరింగ్ పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, బీహార్ సీట్ల సర్దుబాటుపై జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. నిన్నటి నుంచే బీహార్ లో తొలి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఈ రోజు లేదంటే రేపు బీహార్ ఎన్డీఏ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 5 పార్టీలు కలిపి ఎన్డీఏలో ఉన్నాయి. సో వారందరికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు పైన కీలక అంతిమ చర్చలు జరుగుతున్నాయి. ఉన్నటువంటి 243 సీట్లలో 100 సీట్లు బీజేపీకి, 100 సీట్లు జేడీయూకు, మిగిలినటువంటి 43 సీట్లు చిన్న పార్టీలైనటువంటి హెచ్ఏఎం అని, ఎల్జేపీ, ఆర్ఎస్పీ ఈ 3 పార్టీలకు ఆ 43 సీట్లు కేటాయించాలనేటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ డెసిషన్ ఈ రోజు సాయంత్రం కల్లా వెలువడేటువంటి అవకాశం ఉంది. సో ఆ మేరకు 2 పార్టీలు కూడా తమ అభ్యర్థుల జాబితాను కూడా అందరూ ఇచ్చిపుచ్చుకున్నారు. బహుశా ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు సాయంత్రానికల్లా బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాము, ఒకవైపు ప్రశాంత్ కిషోర్ పార్టీ, జన్ సురాజ్ పార్టీ తన తొలి విడత ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అలాగే ఇటు మహాగఠబంధన్ కూడా అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూడా 1-2 రోజుల్లో తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే ఫార్ములా 50-50 ఫార్ములాను ద్వారా ఇటు జేడీయూ, బీజేపీ 2 కూడా పంచుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఆ ఎన్నికల్లో బీజేపీకి 84 సీట్లు, జేడీయూకు 48 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే తరహాలో ఈసారి కూడా సీట్ల సర్దుబాటు చేసుకుని ఎక్కడ కూడా చీలిక లేకుండా అంతర్గత విభేదాలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని పార్టీలు ఆలోచిస్తున్నాయి. సో ఆ దిశగా ప్రస్తుతం ఒక సమావేశం జరుగుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.